బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇండియా కూటమి నేతల కీలక సమావేశం కొనసాగుతోంది. ఢిల్లీలోని అశోక హోటల్లో మధ్యాహ్నం 3 గంటలకు మీటింగ్ ప్రారంభమైంది. అజెండాలో సీట్ల సర్దుబాటు, ఉమ్మడి ప్రచారణ ప్రణాళిక అంశాలపై చర్చిస్తున్నారు. అంతేకాకుండా పార్లమెంటు ఉభయ సభల నుంచి 92 మంది వివక్ష సభ్యుల సస్పెన్షన్ గురించి కూడా చర్చిస్తున్నారు. దేశవ్యాప్తంగా 2024లో జరిగే సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో అలయన్స్ కమిటీని ప్రకటించింది. కమిటీకి కన్వీనర్గా ముకుల్ వాస్నిక్, సభ్యులుగా అశోక్ గెహ్లాట్, భూపేష్ బాఘేల్, సల్మాన్ ఖుర్షీద్, మోహన్ ప్రకాష్లను నియమించింది. ఈ సమావేశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని అందించేందుకు ఢిల్లీ నుంచి మా రిపోర్టర్ శివ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, మీ దగ్గరున్న అప్డేట్స్ ఏంటి? రైట్ ఏమన్నారు, ఇండియా కూటమి 4వ సమావేశం కొద్దిసేపు క్రితమే ఢిల్లీలోని అశోక హోటల్లో ప్రారంభమైంది. ఈ సమావేశానికి ఇండియా కూటమి పార్టీలకు సంబంధించిన 28 పార్టీల నేతలందరూ కూడా హాజరయ్యారు. ప్రధానంగా రానున్న లోక్సభ ఎన్నికలు, ఇక రీసెంట్గా జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. మరోవైపు భవిష్యత్తులో ఏ పార్టీకి ఎక్కడ ఏ సీట్లు కేటాయించాలనే దానిపై కూడా కూటమి అలయన్స్ గురించి కూడా ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. వారి అభిప్రాయాలు, వివిధ పార్టీలకు సంబంధించిన పార్టీల అభిప్రాయాలు తీసుకోబోతున్నారు. మరోవైపు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పొత్తుల గురించి చర్చించేందుకు 5 సభ్యుల ఒక అలయన్స్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. వీరందరూ కూడా భవిష్యత్తులో వివిధ పార్టీలకు సంబంధించి ఎవరెవరితో పొత్తులు పెట్టుకోవాలి, ఎవరికి ఎక్కడ సీట్లు కేటాయించాలనే దానిపై కూడా ప్రధానంగా ఈ 5 సభ్యుల బృందం అనేది ఈ కమిటీకి సంబంధించిన నిర్ణయాలు కానీ ఈ పొత్తులకు సంబంధించి కూడా ప్రధానంగా వారు చర్చించబోతున్నారు. మరోవైపు ఈ ఇండియా కూటమిలో సంబంధించి ఇప్పటి వరకు ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరనే దానిపై కూడా ఒక నిర్ణయం తీసుకోలేదు. ఈ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరనేది ఇండియా కూటమి సంబంధించే ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరనేది కూడా చెప్తామంటూ కూడా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. ఇక ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. మొత్తంగా ప్రధాన ఎజెండా సీట్ల సర్దుబాటు, ఈ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు, భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలనే దానిపై కూడా ప్రధానంగా చర్చించబోతున్నారు. మరోవైపు రీసెంట్గా పార్లమెంట్లో ఏదైతే భద్రతా వైఫల్యం గురించి వివరణ ఇవ్వాలంటూ కూడా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. దానిలో భాగంగానే గత డిసెంబర్ 14వ తేదీ నుంచి కూడా నిరసన తెలియజేస్తున్నాయి. ఇక ఉభయ సభల్లో కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా వచ్చి భద్రతా వైఫల్యంపై వివరణ ఇవ్వాలని కోరిన నేపథ్యంలో వివరణ ఇవ్వకుండా టాపిక్ను పక్కదోవ పట్టించే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనేది ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. దానిలో భాగంగానే నిరసన తెలియజేస్తూ వచ్చాయి. ఇక 13వ తేదీన 14 మంది, నిన్న ఈరోజు మొత్తం కలిపి 141 మందిని ఉభయ సభల నుంచి కూడా శీతాకాల సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెండ్ చేశారు. ఇక ఇటు ఇండియా కూటమి కూడా అడిగిన సానికి సమాధానం ఇవ్వకుండా, వివరణ అడిగిన నేపథ్యంలో సస్పెండ్ చేస్తున్నారంటూ వారే ఈ శీతాకాల సమావేశాలు మొత్తం సస్పెండ్ చేస్తున్నట్లు కూడా ఇండియా కూటమి సభ్యులు తెలిపారు. ఇక ఈ రోజు ఇండియా కూటమి సమావేశంలో ఈ సస్పెన్షన్ గురించి కూడా మొత్తం ఎంతమంది సభ్యులు సస్పెండ్ అయ్యారో దాని గురించి, అంటే కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును గురించి, నెక్స్ట్ బీజేపీతర శక్తిగా ఎదగాలనే దానిపై కూడా అందరూ ఒక నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగానే ఒక కూటమి ఏర్పడ్డారు. నెక్స్ట్ బీజేపీని ఏ విధంగా ఓడించాలి అనే దానిపై కూడా ప్రధానంగా కొన్ని వ్యూహాత్మక నిర్ణయాలు ఈ సమావేశంలో తీసుకునబోతున్నారు. ఏమన్నారు? రైట్, థ్యాంక్ యూ శివ, అప్డేట్స్ అందించినందుకు.